నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నేత వేములపాటి అజయ్ గారిపై సీరియస్ అయినారా? నిజమేనా? మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో వార్త వస్తే నాకు నమ్మాలనిపిస్తున్నారు. మహా న్యూస్ లో వార్త వేస్తున్నారు. ఏది జనసేన నేత అజయ్ పై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అని అజయ్. ఏ అజయ్? మనందరికి కూడా తెలిసిందే కదా, ఏదైతే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఆయన ఆ పదవి ఇచ్చినట్టున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ లో కూడా ఆయన్ని ఏదో పదవి ఇచ్చినట్టున్నారు. మొత్తానికి అయితే మరి నాకైతే ఇప్పటికీ తెలియదు ఆయన ఎంత పని చేసినాడో ఏం చేసినాడో, నాకు ఈ రోజుకి కూడా తెలియదు. మొన్న అయితే వాళ్ళు ఏకంగా సోషల్ మీడియాలో ఈయనకి సంబంధించి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం జరిగిందన్నమాట. అది పెద్ద చిలికి జడవాడగా మారింది. ఇలాంటి క్రమంలో ఈయన మీద ఏదో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారనేది చెప్తున్నటువంటి వార్త. ముఖ్యంగా ఏంటంటే నాగబాబు గారికి ఈయన సన్నిహితుడు. నాగబాబు గారు చెప్పడం కారణంగానే ఈయనకి ఏదో పదవి వచ్చింది అన్నట్టు ఒక టాక్ అయితే నడుస్తుంది. బొలిశెట్టి సత్య గారు ఒక ఆయన ఉండేవాళ్ళు, చాలా మంది ఉన్నారు. ఈయన పేరు ప్రస్తుతానికి ఆయన ప్రతిరోజు డిబేట్కి వెళ్ళేవాడు. ప్రతిరోజు వైసీపీ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉండేవాడు. చాలా ఫైట్ చేసినాడు గత 5 సంవత్సరాలు కూడా. అలాంటి వ్యక్తికి ఇప్పటివరకు ఒక ఏమి లేదు ఆయనకి. మరి అలాంటి వ్యక్తులకి ఎందుకో నాకు తెలియదు. డిబేట్కి వెళ్ళేవాడు, పార్టీ కోసం అని చెప్పేసి అహోరాత్రులు పనిచేసేవాడు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్పగానే టక్కున అక్కడికి వెళ్ళేవాడు. ఇవన్నీ చేసేటటువంటి వ్యక్తి ఏమో గుర్తింపే లేదు. అలాగే చాలా మంది అధికార ప్రతినిధులు చాలా పనిచేసినారు. వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏమో గుర్తింపు లేవు. కానీ ఈయన ఎందుకు తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నా నాకు ఈ రోజు కూడా అర్థం కాదు. ఏమో మహా న్యూస్ లో ఏకంగా డైరెక్ట్ న్యూస్ చేసినారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అని అజయ్ అని చెప్పేసి ఆయన మీదే అనమాట. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఈయన్ని నియమించడం అయితే జరిగిందన్నమాట. అంటే ఏం లేదు, సింపుల్ గా ఈయన దగ్గర ఉంటే అనమాట పత్రిక జనసేన పార్టీకి సంబంధించిన లెటర్ హెడ్ లో సంతకాలు పెడతా ఉంటాడు. ఎవడైనా ఏదైనా చేయగానే తక్కువ అలాంటిది ఏదో చేసినాడు ఇటీవల కాలంలో. తర్వాత అది కూడా బొమ్మరంగా అయింది. కార్యకర్తలు అంతా కూడా వేసుకున్నారు గట్టిగా. ఏం లేదు, ఏదైనా సోషల్ మీడియాకి ఎక్కడం ఆలస్యం, ముందు ఇతను పార్టీ నుంచి తీసాడు, సస్పెండ్ ఏదో అంటాడు, దాంతో ఎక్కుతా ఉంటారు. అది సంగతి అనమాట. ఈయనకి సంబంధించి ఈయన మీద పవన్ కళ్యాణ్ గారు ఏదో సీరియస్ అయ్యారన్నట్లుగా వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. నిజాలేంటనే తెలియాల్సి